రాష్ట్ర ఎమ్మెల్యేలు మొత్తం మా అధ్యక్షుడి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం. మా నాయకుడిని పట్టుకుని రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొడితే ఊరుకుంటావా? అందుకే ఖండిస్తున్నాం. అరే పార్టీ ప్రెసిడెంట్ ఆయన్నే కొడితే ఇంక మా సంగతి ఏంటి? ఏదైనా కోపండి 4 మాట్లాడు మనం అక్కసి తెరకపోతే బూతులు తిట్టమను దులుపుకొని వెళ్ళిపోతాం. అంతేగాని ఇలా కొట్టడం ఏంటి? ఈ గూండా రాజకీయాన్ని మేము ఖండిస్తున్నాం. ఏంటై ఖండించేదే? అది చెప్ప ఇంకే చేత కదా. మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే మనల్ని చెక్క నాయకులు అంటారు. అందుకే నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి నేనన్నదేంటి? ఖండిస్తున్నాననే కదా. నువ్వు మామూలు ఖండించావు, నేను తీవ్రంగా ఖండించాను. ఖండించుకో. ఎప్పుడైతే ఒక రౌడీ వెధవ నా చొక్కా పట్టుకున్నాడో అప్పుడే పార్టీ అధ్యక్షుడిగా నేను చచ్చిపోయాను. నా రాజకీయ జీవితం చచ్చిపోయింది. అన్నా మీ ఫ్యాన్ అంటన్నా మిమ్మల్ని కలవటానికి వచ్చాడు. ఈ సోమశైలేశ్వరరావు సచ్చాడని చెప్పు. సచ్చాడని చెప్పరా పోయి. ఇలాంటి అవమానాలు ఈ దేశ రాజకీయాలకు కొత్త? మహానాయకురాలు ఇందిరాగాంధీని అన్యాయంగా చంపలేదా? నాయకుడన్న తర్వాత సత్కారాలుంటాయి, చిత్కారాలుంటాయి. జరిగిన గొడవ తెలిసి పలకరించడానికి కూర్చుంటాడు. నువ్వు రమ్మనవా? తమరి కోసం బహుమానం తెచ్చానండి. సంతోషం. అక్కడ పెట్టెలు. ఎల్లవయ్యా, నీ తర్వాత చూస్తాగా వెళ్ళు. అబ్బా ఈ టైంలో తప్పొద్దయా, నువ్వు వెళ్ళు. ఓరి మగడా, నేను చూస్తానన్నాగా, నువ్వు వెళ్ళరా. సరే ఆ బంగారం ఏంటో నువ్వు తెచ్చింది చూపించు. ఏం తెచ్చావురా? స్వీటులు తెచ్చావా? నా ఫోటో ఏదన్నా తెచ్చావా? మీరు ఆ మధ్య పాదయాత్రకు వెళ్ళారు కదన్నా, వాళ్ళు మీతో పాటు ఫోటో దిగుంటాడు. అది తెచ్చుంటాడన్నా. ఇదేం బహుమతిరా? ఎవరిరా ఈ చేతులు? ఈ బహుమతి ఎక్కడి నుంచి తెచ్చానో, ఎవరి దగ్గర నుంచి తెచ్చానో తెలిస్తే మీరు సంతోషపడతారండి. తమ్మి ఫుల్ బాటిల్ తెప్పించినావు, మటన్ తెప్పించినావు, చికెన్ తెప్పించినావు, గంట సేపటి నుంచి తాగిపిస్తున్నావు. తమ్మి నా ఫ్యాన్ అంటున్నావు, ఎవరో నాకు తెలియదు తమ్మి. పబ్లిక్లో పార్టీ ప్రెసిడెంట్నే చొక్కా పట్టుకున్నావు. నువ్వు గ్రేట్ మీద సూపర్ అన్నా. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టమన్నా. అన్న గురించి షర్ట్ పట్టుకున్నాడు ఏం తమ్మి? కాళ్ళు చేతులు ఏవైనా బాగా చేసుకుని తాగేస్తా. బాగా చేసుకుని అన్నా అన్నా తమరు చొక్కా పట్టుకున్నాడండి. అందుకని నాకు కోపం వచ్చింది. తమరంటే నాకు బాగా ఇష్టం అండి. ఎవడన్నా మీ వంక కన్నెత్తి చూస్తే కన్ను పీకేస్తానండి. నీ పేరేంటి నాన్న? భగవంతుడు. భగవంతుడు భగవంతుడు. నువ్వు నిజంగా భగవంతుడివే నాన్న. నాన్న నీ స్థానం అక్కడ కాదు నాన్న, ఇక్కడ 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 నాన్న. లే నాన్న, లే, నా ఒళ్ళో కూర్చోనన్నా, నా బంగారు కొండ. నాన్న నువ్వు నాకు కావాలి నాన్న. నీ సేవలు పార్టీకి కావాలి నాన్న. ఈ రోజే రుచిగారి దగ్గరికి తీసుకెళ్ళి నీకు పార్టీలో సభ్యత్వం ఇప్పిస్తా. ఇప్పుడే రుచిగారి దగ్గరికి వెళ్దాం పదనా.